మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తోంది? మనం ఒక పాట పాడతాం, ఏడాది దూడలన లేకపోతే వేలాది పొట్టేళ్ళన వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చే నా జ్యేష్ఠ ఫలం దాన్ని నా గర్భఫలమైన జ్యేష్ఠ కుమారుని నీకు ఇస్తే సరిపోతుందా ప్రభు అంటాడు. నేనేం చేయాలి? కూర వండుకొని తినాలా? మనం పాట పాడతాం, కానీ దాని వెనుకున్నటువంటి సింపుల్, అదేం పెద్ద కష్టమైంది ఏం కాదు. మతం ఏం చేస్తుందంటే, నేను ఏదో ఒకటి చేసి ప్రభువును సంతోషపెట్టాలి, నేను ఏదో ఒకటి చేసి ప్రభువును సంతోషపెట్టాలి, నేనేం తీసుకొచ్చి సంతోషపెట్టాలి, నేను ఎవరిని బలిచ్చి సంతోషపెట్టాలి, ఎవరిని చంపి సంతోషపెట్టాలి, నేను ఏమి దాన్ని ఏమంటారు, ఎడ్లని ఇవ్వాలన్నా కోడెల్ని ఇవ్వాలన్నా నా కొడుకుని ఇవ్వాలన్నా చంపేయాలన్నా, ఏదేదో మతం. పల్టీలు కొడతాను, కింద పడుకుంటాను, ఉపవాసాలు చేసేస్తాను, ఏవేమో ఇవన్నీ డిసిప్లిన్కి మంచిదే, నేను కాదనట్లేదు, చెయ్యాలి. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటి? చదవండి. మనుష్యుడా అనగానే మన అక్కయ్యలందరూ ఏమనుకుంటారంటే, వాళ్ళకి చెప్తున్నారులే, నాకు కాదనుకుంటారు. అలా కాదమ్మా. బైబిల్లో మనుష్యుడా అని అన్నప్పుడు ఆదం అన్న పదం వాడారు. ఆదం అని అంటే దేవుడు నరుని స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. రైట్? మనుష్యుడా అన్నప్పుడు ఓ స్త్రీ అని కూడా అర్థమే. దాంట్లో ఇద్దరు ఉన్నారు. స్త్రీ పురుషుల మధ్యలో ఏ భేదము లేదు. స్త్రీ పురుషుల మధ్యలో దేవుని పోలికలో మీకు ఏ భేదము లేదు. మీకు ఇచ్చినటువంటి రోల్స్లో భేదం ఉండొచ్చేమో, కానీ మీకు ఇచ్చినటువంటి స్థాయి సమానమైన స్థాయి. మీకు కూడా చెప్తున్నాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడు? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు ముందే చెప్పినారా బాబు, ఎందుకు ఇంత కష్టపడి మతం కట్టేస్తున్నావు? ఏమేమో జపం చదువుతానంటావు, ఏదేదో పల్టీలు కొడతానంటావు. మూడు విషయాలు చెప్పాను. ఏం చెప్పాను? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట జీవించుట. ఇంతే కదా నేను అడిగేది నిన్ను. ఇదే దేవుని రాజ్య ప్రతినిధిగా ఉండటం అనంటే, నువ్వున్న ప్రతి చోట న్యాయాన్ని జరిగించటం, నువ్వున్న ప్రతి చోట నీతిగా జీవించటం, నువ్వున్న ప్రతి చోట ఏం చేయాలి? కనికరమును ప్రేమించటం. నువ్వున్న ప్రతి క్షేత్రంలో, ప్రతి విభాగంలో, ప్రతి పనిలో మతం కట్టడం మానేసి దేవుని రాజ్యాన్ని కట్టడం. ఎలా? దేవుని ఎదుట దీన మనస్సు కలిగి జీవించటం. ఇంతే కదా నేను అడుగుతోంది నిన్ను అని అంటున్నాడు.